నేను మీసం తిప్పి చెప్పుకుంటా. ఈ 3 సినిమాలకి మనం ఆన్సర్ ఇస్తున్నాం. అది 'ఓజీ'. అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తది. ఓజీ ఇది కల్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం. సుజిత్ మ్యాడ్ మ్యాక్స్, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చెయ్యమో అలాంటి సినిమా ఇది. ఈయన ఒరిజినల్ స్టోరీస్ తీయడం అనేసి ఒక డెకేట్ అయింది. ఫ్యాన్స్ కి మూవీలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టెక్నికల్ వాల్యూస్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నిజంగానే టాలీవుడ్ కి ఒక యంగ్ డైరెక్షనల్ టీం దొరికింది. ఆ కలర్ గ్రేడింగ్, ఆ సెట్స్, సుజిత్ డైరెక్షన్ మ్యాడ్ ఉంటాయి అసలు. ఇంకా పవన్ గారి లుక్స్ అయితే పీక్స్. ఆయన లాస్ట్ మూవీ పంజాలోనే స్టైలిష్ గా కనిపించింది నాకైతే, కానీ ఈ మూవీలో అల్ట్రా స్టైలిష్ లుక్స్ ఉంటాయి. ఈయన గ్యాంగ్స్టర్ మూవీస్ తీయడం మానేశారు, కానీ టాలీవుడ్ లో ప్రాపర్ గ్యాంగ్స్టర్ మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో పంజా ఒకటి. నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో పంజా అంటే చాలా ఇష్టం. తర్వాత ఆ రేంజ్ మూవీ తీయలేదని నా ఫీలింగ్, కానీ ఈ మూవీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. పీకే గారి లుక్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ పీక్స్ అసలు. 1 month బ్యాక్ వచ్చిన మూవీలో ఆయన లుక్స్ మైనస్ అయ్యాయి, కానీ ఈ మూవీలో ఆయన లుక్స్ చాలా ప్లస్ అయ్యాయి. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే మిస్ అయిందో సుజిత్ దాన్నే బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఫ్రేమ్ స్టైలిష్ గా ఉంటాడు. ఇక తమనన్న ఈ మూవీకి మెయిన్ పిల్లర్. ఆయన డ్యూటీ చేశాడు భయ్యా, పీక్స్ అంతే. నా కెరియర్ లో ఇదే లాస్ట్ మూవీ అనే లెవెల్లో కొట్టాడు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఆ హైకి తీసుకొని వెళ్ళాడు మూవీని. యాక్టర్స్ లో అయితే ఓమి క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మి గారు బానే చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో స్టైలిష్ గా ఉంటాడు ఆయన కూడా. ఈయన కొన్ని సీన్స్ లో అయితే స్క్రీన్ మీద ఎవరున్నా వాళ్ళని డామినేట్ చేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అందరు బాగా యాక్ట్ చేశారు. శ్రీయారెడ్డి గారు ఈమెది మరీ పవర్ఫుల్ రోల్ కాదు, కానీ బాగుంది. ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు. ఈ మూవీలో ఓమి బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య, సుదేవ్ నాయర్ చేశాడు. ఈయన బాగా యాక్ట్ చేశాడు మూవీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈయన క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు. ఈయన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. చాలా మూవీస్ ఉంటాయి భయ్య ఈ మూవీలో. మెయిన్ గా కళ్యాణ్ గారి ఇంటర్వెల్ బ్యాంగ్, ముంబై పోలీస్ స్టేషన్ సీను, మధురై పోలీస్ స్టేషన్ సీను, క్లైమాక్స్, ఇలా చాలా మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఆయన చాలా తక్కువ సేపు మాట్లాడతారు. లాస్ట్ ఫ్యూ మూవీస్ లాగా పెద్ద పెద్ద పంచ్ డైలాగ్స్ ఉండవు, పొలిటికల్ డైలాగ్స్ ఉండవు, రిలీజియస్ డైలాగ్స్ ఉండవు. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని సుజిత్ గారు చాలా కేర్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇంక మూవీలో జపనీస్ స్టఫ్ కూడా చాలా ఉంటుంది భయ్య. లైక్ ఫస్ట్ 15 minutes కళ్యాణ్ గారి చైల్డ్హుడ్ ఇంట్రో సీన్స్ ఉంటాయి. అవన్నీ జపాన్ లో ఉంటాయి. సో జపాన్ లో వాళ్ళ గురువు దగ్గర ఉంటారు. గురువుని సెన్సే అని పిలవడం. సో ఈ బేసిక్ గా ఈ సెన్సే అనే పదాన్ని ఎక్కువ యానిమీస్ లో మనం, జపనీస్ యానిమీస్ లో మనం వింటూ ఉంటాము. సో అలాంటి పదాలు మన తెలుగులో వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ జపాన్ లో కూడా ఒక విలన్ ఉంటాడు. సో ఆయన సీన్స్ కూడా చాలా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారిది మధురై పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది. సో అది సినిమాలో మేజర్ హైలైట్. అక్కడ కూడా ఆయన బ్యాగ్ చెక్ చేస్తారు పోలీస్ వాళ్ళంతా. ఆ బ్యాగ్ లో చాలా జపనీస్ స్టఫ్ ఉంటుంది. సో అవన్నీ దొరుకుతాయి పోలీస్ వాళ్ళకి. లైక్ ఉన్నాయి జపనీస్ బుక్స్, జపనీస్ కరెన్సీ, ఇలాంటి చాలా జపనీస్ స్టఫ్ దొరుకుతాయి. చాలా బాగా వాడుకున్నారు. మూవీలో నెగిటివ్స్ వెళ్తే ఈ మూవీ స్టోరీ అంతేం ఉండదు భయ్య. ఇది ఒక నార్మల్ రివెంజ్ స్టోరీ, కానీ సుజిత్ గారు హ్యాండిల్ చేసిన విధానం బాగుంటుంది. కానీ ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ని వాడుకోలేదనిపించింది. అర్జున్ దాస్ ని, వెంకట్ గారిని. ఈయన చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కంబ్యాక్ ఇచ్చారు, కానీ 2 సీన్లు మాత్రమే పెట్టారు. దానికి ఈయన తీసుకోవడం ఎందుకు అనిపించింది. ఓమి క్యారెక్టర్ కూడా అంతే, సరిగ్గా వాడుకోలేదు. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ మూవీలో విలన్ వెంకటేష్ విపి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా ఆ సినిమాలో చాలా బాగా వాడుకున్నారు, కానీ ఆ రేంజ్ లో ఓమిని ఈ క్యారెక్టర్ లో వాడుకోలేదనిపించింది. ఇంకా హీరోయిన్ ఈ మూవీలో లవ్ స్టోరీ పెట్టి ల్యాగ్ చేయలేదు, కొంచెం బెటర్. ఈమె గురించి తెలిసిందే, సింగిల్ ఎక్స్ప్రెషన్ తప్ప ఇంకేమి ఇవ్వదు. కానీ ఆ మూవీలో ఒక సాంగ్ కోసం పెట్టినట్టు ఉంటుంది. ఒక 4-5 సీన్స్ మాత్రమే ఉంటాయి ఈమెకి. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ క్లైమాక్స్ ఇచ్చే హైతో బయటకు వస్తాం కాబట్టి అది కొంచెం మర్చిపోతాం. కళ్యాణ్ గారి మూవీని కొంచెం సీరియస్ గా తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. కనీసం కొంచెం బాడీని మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది భయ్య. సుజిత్ రాసుకున్న సీన్స్ కి ఇంకా హై వచ్చేది, కానీ ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల మూవీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదేమో అనిపించింది. కానీ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుతో పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెటర్. లుక్స్ పరంగా, సిజీ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, మేకింగ్ పరంగా ఈ మూవీ చాలా బెటర్ ప్రీవియస్ మూవీస్. కానీ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్ గా తీసుకొని ఉంటే ఇంకా చాలా బాగుండేది. కొంచెం లుక్స్ బాగానే మెయింటైన్ చేశారు, కానీ ఇంకా కొంచెం బాగా మెయింటైన్ చేయాల్సింది. అండ్ ఈ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది భయ్య, అది ఎందుకు అర్థం కాలేదు, బాగలేదు పోస్ట్ క్రెడిట్ సీన్. మేబీ పోస్టర్ లో సుభాష్ చంద్రబోస్ పోస్టర్ వదిలారు కాబట్టి సెకండ్ పార్ట్ లో దానికి లింక్ అవుద్దేమో అని సెకండ్ పార్ట్ వచ్చాక తెలుస్తుంది. కానీ కళ్యాణ్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సెకండ్ పార్ట్ తీస్తారా అనేది తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మూవీ ఒక సినిమాటిక్ యూనివర్సా. ఇది స్పాయిలర్ ఏం కాదు, మూవీ టీం నిన్ననే అఫీషియల్ ట్వీట్ చేశారు. సో ఇది సినిమాటిక్ యూనివర్సే భయ్యా, కానీ ఎలా కనెక్ట్ చేశారని సినిమా చూసి తెలుసుకోండి. అండ్ ఇంకా ఈ మూవీలో ఫ్యాన్ బాయ్ స్టఫ్ చాలా ఉంటుంది. కళ్యాణ్ గారు స్క్రీన్ టైం ఈ సినిమాలో కొంచెం తక్కువే ఉంటుంది. ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయక
లేకపోవడం వల్ల అనుకుంటా, కానీ సుజిత్ గారు ఇవన్నీ బాగా మేనేజ్ చేసేవారు భయ్య. ఏదైతే విక్రమ్ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కమల్ హాసన్ గారు ఉండడో, కానీ మనం ఎంత ఎంగేజింగ్ గా చూస్తామో ఈ మూవీ సీన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా మనం ఎంగేజింగ్ గానే చూస్తాం. అంత నీట్ గా రాసుకున్నారు. కానీ కొన్ని క్యారెక్టర్స్ సరిగ్గా వాడుకోలేదనిపించింది. చెప్పాను కదా, ఓమి క్యారెక్టర్ ని ఇంకొంచెం పవర్ఫుల్ గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. కానీ అది నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. దానికి ఇమ్రాన్ హస్మి గారినే పెట్టుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే బాలీవుడ్ ని. కానీ చాలా ఏళ్ల తర్వాత ఆయన, నాకు తెలిసి ఇదే అనుకుంటా ఫస్ట్ మూవీ తెలుగులో లాంచ్ అయింది. సో ఆయన ఇంకా పవర్ఫుల్ గా చూపించింటే ఈ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ అయ్యేది. కానీ ఇది ప్యూర్ ఫ్యాన్ బై స్టఫ్ భయ్య. సో ఇది ఒక నార్మల్ రివెంజ్ స్టోరీని ప్యూర్ ఫ్యాన్ బై స్టఫ్ పెట్టి గుడ్ బ్యాడ్ అగ్లీలో అది ఒక ఫ్యాన్ బై సంభవం ఎలా అయితే జరిగిందో అజిత్ గారికి, ఇది కూడా ఒక ఫ్యాన్ బై సంభవం పవన్ కళ్యాణ్ గారికి. ఇది ఒక ట్రిబ్యూట్ మూవీ. సో కానీ ఇది ఒక నార్మల్ రొటీన్ రివెంజ్ స్టోరీనే. మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేసి పోవాకండి. కానీ ఒక కార్తిక్ సుబ్బరాజు గారి పేట, లోకేష్ కనగరాజు గారి విక్రమ్ లాగా ఇది సుజిత్ ఓజీ ప్యూర్ ఫ్యాన్ బై సంభవం. ఏం ఆలోచించిందంటే, వెళ్ళి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్ టైం చూసుకోండి, మళ్ళీ ఆయన ఇలాంటి సినిమా తీస్తారో లేదో తెలియదు, మళ్ళీ ఆయన కెరియర్ లో ఇలాంటి సినిమా వస్తుందో రాదో తెలియదు, వచ్చినా మళ్ళీ సుజితే తీయాలి ఈ సినిమాని. సో వెళ్ళి థియేటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసేసి రండి. స్టోరీని మాత్రం చూడొద్దండి. స్టోరీని చూసి మీరు వెళ్తే ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. సో నార్మల్ ఆడియన్స్ కూడా ఒక విధంగా ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్ కూడా హై ఫీల్ అయ్యే సీన్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేశారు. సో డ్రామా ఉంటుంది. మనలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ కి కనెక్ట్ అవ్వం భయ్య. హీరోయిన్ సీన్స్ కి అంత కనెక్ట్ అవ్వం. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య సీన్స్ కి కూడా అంత ఎమోషనల్ కనెక్ట్ లేదు. అంత బాండింగ్ కూడా వాళ్ళు ఎక్కువ చూపించలేదు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే పవర్ఫుల్ గా చూపించారు. ఓవరాల్ గా ఈ మూవీ బాగుంది. సో ఇలాంటి మూవీ మళ్ళీ కళ్యాణ్ గారి కెరియర్ లో రాదు. ఆఫ్టర్ పంజా గుర్తు పెట్టుకుని ఇది మోస్ట్ అల్ట్రా స్టైలిష్ మూవీ. సో పంజాని ఫ్లాప్ చేసినట్టు ఈ సినిమాని ఫ్లాప్ చేయొద్దు. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓవరాల్ గా ఇది నా రివ్యూ. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75. సో అందరు హాల్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. బై సైనింగ్ ఆఫ్.